విభజన చట్టంలోని పెండింగ్ సమస్యలకు కమిటీల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆంధ్రప్రదేశ్ మంత్రి అనగాని సత్యప్రసాద్లు తెలిపారు. కొన్ని సమస్యలు పరిష్కరించడానికి సులభతరం లేనందున కమిటీ వేసేలా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజాభవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసిన అనంతరం భేటీ వివరాలను తెలుగు రాష్ట్రాల మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డిలతో కలిసి వివరాలను వెల్లడించారు. గత 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోని అంశాలపై సమావేశంలో లోతుగా చర్చించామని తెలిపారు. సమస్యలన్నింటికీ మొదటి సమావేశంలోనే పరిష్కారం దొరుకుతుందని మేం భావించలేదని, వాటిని కొలిక్కి తెచ్చేందుకు ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరముందన్నారు. అందుకే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూలంకషంగా చర్చించిన అనంతరం ఒక నిర్ణయానికి వచ్చామని, సమస్యల పరిష్కారానికి 3 దశల్లో పరిష్కారం చూపాలని నిర్ణయించామన్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని 2 వారాల్లో వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. వీరి స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై మంత్రులతో మరో కమిటీ వేయాలని తీర్మానించామని, మంత్రుల స్థాయిలో పరిష్కారం కనుగొన్న సమస్యలకు ముఖ్యమంత్రులు ఆమోదం తెలుపుతారన్నారు. మంత్రుల స్థాయిలో తేలని సమస్యలను 2 ముఖ్యమంత్రులు పరిష్కార మార్గాలు కనుగొంటారని తెలిపారు. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడికి ఉమ్మడిగా కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని, వీటితో పాటు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్యలపై కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు. యాంటీ నార్కోటిక్స్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం అడిషనల్ డీజీ స్థాయి అధికారితో ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోందని, సైబర్ నేరాలకు సంబంధించి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ మహమ్మారుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు అడిషనల్ డీజీ స్థాయిలో 2 రాష్ట్రాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేసి సమన్వయంతో పనిచేస్తామని బట్టి వివరించారు.